కార్లు రిపేర్ చేసే ఒక సాధారణ మెకానిక్ ప్రపంచంలోనే అత్యంత ధనికులైన వ్యక్తులను తన స్కామ్లో ఇరుక్కునేలా చేసి $1 బిలియన్ సున్నం పూశాడు. $1 బిలియన్. అంటే మన లెక్కల ప్రకారం చూస్తే అక్షరాల 8,300 కోట్ల రూపాయలు. అది కూడా ఎక్కడో మారుమూల చిన్న దేశంలో కాదు, అత్యంత పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికాలో ఉండి చేశాడు. అలా అని చెప్పి అతను వాళ్ళందరి దగ్గర డబ్బుని అప్పుగా తీసుకుని పారిపోలేదు. అలానే ఏ బ్యాంకుకు కన్నము వేయలేదు. కేవలం సోలార్ ప్యానెల్స్ అమ్మి ఇదంతా చేశాడు. నిజం. ఇతని ప్లాన్ ఏ రేంజ్లో ఉందంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా ఇతని వలలో ఇరుక్కుపోయారు. ఇంతకీ అసలేంటా ప్లాన్? చేసిన వ్యక్తి ఎవరు? వారెన్ బఫెట్ లాంటి వ్యక్తికే సున్నం పూసిన గనుడెవడు? మొత్తం తెలుసుకుందాం. నేను మీ డికోర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాలిఫోర్నియాలో నివసించే 36 ఏళ్ల జెఫ్ కార్పఫ్ తన భార్యతో కలిసి ఒక కార్ రిపేరింగ్ షెడ్ పెట్టాడు. సో ఆ విధంగా ఆ షెడ్డులో పని చేస్తూ దానివల్ల వచ్చిన డబ్బుతో బతుకుతూ ఉండేవారు. కానీ కొన్ని రోజులకు బిజినెస్ సరిగ్గా అవ్వక షెడ్డు మూసేయాల్సి వచ్చింది. చేతుల్లో డబ్బే లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వారి బిడ్డలకు ఆహారం పెట్టడానికి కూడా సరిపడ డబ్బు ఉండేది కాదు వాళ్ళ దగ్గర. బట్ మన జెఫ్కి మాత్రం కోటీశ్వరుడు అవ్వాలనే కల మాత్రం చాలా ఉంది. దానికోసం ఎన్నెన్నో ట్రై చేశాడు, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. చివరికి ఆ షెడ్డు పోయి తినడానికి కూడా తిండి లేక, నెల నెలా వచ్చే బిల్స్ కి డబ్బులు లేక, కోటీశ్వరుడు అవ్వడం మాట పక్కన పెడితే ఇల్లు గడవడానికి చివరికి డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టాడు. అయినా కూడా 1-2 డ్రగ్స్ దొంగతనంగా అమ్మినంత మాత్రాన నెల నెలా వచ్చే బిల్స్ కి, తిండికి, గుడ్డకి ఆ డబ్బు సరిపోయేది కాదు. డ్రగ్స్ అమ్మడం కూడా పనికిరాని పనే. ఖర్చులకు కూడా డబ్బులు రావట్లేదు అనుకుని ఆ పనిని కూడా మానేశాడు. మానేసి వేరే పని కోసం వెతుకుతుంటే అదృష్టం కొద్దీ అతనికి సోలార్ ప్యానెల్ అమ్మే సేల్స్ బాయ్ పని దొరికింది. ఇక్కడే ఈ అతిపెద్ద స్కామ్ కి పునాది పడింది. ఇతను సేల్స్ బాయ్ అయినందువల్ల సోలార్ ప్యానెల్ అమ్మడానికి రేయింపగళ్ళు సాధారణ జనాన్ని కలుస్తూ సోలార్ ప్యానెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. ఇందులో అతనికి జనాలు సోలార్ ప్యానెల్ గురించి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో, అలాగే ఏమని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో అనే విషయం బాగా తెలుసుకున్నాడు. చాలా కాలం సేల్స్ బాయ్ గా ఉన్న అతనికి ఏమర్థమైందంటే ప్రజలకి ఈ సోలార్ ప్యానెల్స్ కొనాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ వాళ్లకు ఒక్కటే భయం, ఈ సోలార్ ప్యానెల్స్ ఎవరైనా దొంగలించి తీసుకెళ్లిపోతే వీళ్లకు నష్టం కలుగుతుంది కదా అని. సో ఈ విషయం తెలుసుకున్న జెఫ్ ఆ సోలార్ ప్యానెల్స్ లో ఇదొక్క నెగిటివ్ విషయాన్ని ఎలాగోలా పరిష్కరించగలిగితే ఈజీగా డబ్బు సంపాదించవచ్చు కదా అని అనుకున్నాడు. అలా ఆలోచిస్తున్నప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ ని ఏదైనా ట్రక్ కి లేదా ట్రైలర్ కి ఫిక్స్ చేసి పొగటిపూట అంతా ఎండలో ఉంచి రాత్రికి ఆ ట్రక్స్ ని తీసుకుని ఒక సురక్షితమైన చోటును ఉంచితే సరిపోతుంది కదా అని. ఆలోచించినంత వరకు ప్లాన్ అయితే బానే ఉంది, కానీ మన జెఫ్ చదువుకోలేదు, అంటే నిషానే అన్నమాట. కాబట్టి ఈ ప్లాన్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలనే టెక్నికల్ నాలెడ్జ్ ఇతనికి అస్సలు లేదు. దీంతో ఇతను వాళ్ళ బామ్మర్దికి కాల్ చేశాడు. అతను కూడా మెకానిక్కే. అయినా కూడా మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి కొన్ని రోజులు కష్టపడి మొబైల్ సోలార్ జనరేటర్ ని తయారు చేశారు. మీరు చూడొచ్చు, ఒక ఫ్రేమ్ మీద సోలార్ ప్యానెల్స్ అటాచ్ చేసి ఏదైనా ట్రక్ కి తగిలించి ఒక చోటు నుండి ఇంకో చోటుకి తీసుకెళ్లే విధంగా తయారు చేశారు. దీనివల్ల పొగటిపూట ఉపయోగించవచ్చు, రాత్రిపూట సేఫ్ ప్లేస్ లోకి తీసుకెళ్లి పార్క్ చేయొచ్చు. అయితే మార్కెట్లో పోర్టబుల్ డీజిల్ జనరేటర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి కూడా సేమ్ జెఫ్ ఆలోచించిన విధంగానే పనిచేస్తాయి. ఏమంటే సోలార్ ప్యానెల్స్ లో పవర్ పొగటిపూట సూర్యరశ్మి తీసుకుని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ డీజిల్ జనరేటర్లు డీజిల్ ద్వారా పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా కూడా ఈ పోర్టబుల్ జనరేటర్ మార్కెట్ విలువ చూస్తే $3 బిలియన్ అంత ఉంది. అంటే అంత పెద్ద మార్కెట్ ఉంది. దీంతో జెఫ్ కి అతని బావమర్దికి ఏమీ అర్థం కాలేదు. ఇంత పెద్ద డీజిల్ జనరేటర్ మార్కెట్ ని ఎదిరించి ప్రజలను డీజిల్ జనరేటర్ నుండి సోలార్ జనరేటర్ లోకి ఎలా మార్చాలో అర్థం కాలేదు. కానీ వీళ్ళకి అదృష్టం దురదృష్టం పట్టినట్లుగా పట్టింది. ఎందుకంటే వాళ్ళ కార్ రిపేరింగ్ షాప్ కి ఒక కస్టమర్ ఉండేవాడు. అతను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఎప్పుడైతే జెఫ్ ఈ మొబైల్ సోలార్ జనరేటర్ తయారు చేశాడనే వార్త అతని చెవిన పడిందో లేదో, అతను వెంటనే జెఫ్ దగ్గరికెళ్లి మనం ఈ సోలార్ జనరేటర్ కి సంబంధించిన కంపెనీని మొదలు పెడదాం, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. అలా ఒక సోలార్ ఎనర్జీ కంపెనీ స్టార్ట్ చేశారు. దానికి DC సోలార్ అనే పేరు పెట్టారు. వాట్సన్ ఇంకా అతని దగ్గరున్న టీం కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చూసుకోవడం మొదలు పెట్టారు. సాధారణంగా ఎవరైనా ఒక కంపెనీని మొదలు పెడితే వాళ్ళు ముఖ్యంగా సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తారు. కానీ వీళ్ళు అలా కాకుండా ఇంకాస్త పెద్దదే ఆలోచించారు. అదేంటంటే వీళ్ళు హాలీవుడ్ ని టార్గెట్ చేద్దామనుకున్నారు. సినిమా ఇండస్ట్రీని. ఎందుకంటే మూవీ సెట్స్ లో పవర్ కోసం అందరూ యూజ్ చేసేది డీజిల్ జనరేటర్లు మాత్రమే. ఇవి ఒక రేంజ్ లో శబ్దం చేసేవి, అందువల్ల అందరికీ డిస్టర్బెన్సే. ఈ లూప్ హోల్ ని మైండ్ లో పెట్టుకుని మన సోలార్ ప్యానెల్ బిజినెస్ అక్కడి నుంచి మొదలు పెడితే మంచిదని హాలీవుడ్ వాళ్ళని పట్టుకుని ఎలాగోలా మూవీ సెట్స్ లో వాళ్ళ సోలార్ జనరేటర్లు దిగేలా చేశారు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ కూడా అయ్యింది. అన్ని మూవీ సెట్స్ దగ్గర ఈ సోలార్ జనరేటర్లను ఉపయోగించడం మొదలు పెట్టారు.
అంతెందుకు మన టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో కూడా అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? తన సోషల్ వెబ్సైట్లో ఈ సోలార్ జనరేటర్ ఫొటోస్ ని అప్లోడ్ చేశాడు. ఇలా తెలియకుండా వీళ్ళ కంపెనీకి ఒక రేంజ్ పాపులారిటీ వచ్చేసింది. ఆ తర్వాత జెఫ్ పెద్ద పెద్ద బిజినెస్ మెన్లతో పరిచయం ఏర్పరచుకున్నాడు. అలా ఒక పెద్ద నెట్వర్క్ ని పెంచుకున్నాడు. పబ్లిక్ గ్యాదరింగ్స్ లో కూడా తన కంపెనీ గురించి చెప్తూ ఉండేవాడు. అలా చూస్తూనే అతిపెద్ద లా ఫామ్ అయిన నిక్సాన్ పీ బాడీతో చేతులు కలిపాడు. ఈ విధంగా సాగుతున్న జెఫ్ కి ఇంకో రూపంలో అదృష్టం తలుపు తట్టింది. అదేంటంటే నిజానికి ఆ టైంలో అమెరికా గవర్నమెంట్ ఒక కొత్త లాని పాస్ చేసింది. అదేంటంటే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఉన్న ట్యాక్స్ క్రెడిట్ ని 3 రెట్లు పెంచింది. అంటే ఎవరైతే సోలార్ ప్యానెల్స్ కొంటారో వారు ఎంతైతే డబ్బు పెట్టి కొన్నారో అందులో 30% డబ్బు తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. కాబట్టి సాధారణ జనమే కాదు, ఏ కంపెనీ అయినా కూడా సోలార్ ఎనర్జీ కొనడానికి ఎంతైతే డబ్బును ఖర్చు పెడతారో ఆ ఖర్చులో వాళ్లకు 30% డబ్బు ఆదా అవుతుంది. ఈ అవకాశాన్ని అన్ని కంపెనీలు ఉపయోగించుకుందామని అనుకున్నారు. అందువల్ల సోలార్ ఎనర్జీ కారణంగా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఖర్చు పెట్టిన దాంట్లో 30% గవర్నమెంట్ తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తుంది. ఎటు చూసినా లాభమే. దెబ్బకి గవర్నమెంట్ ఇలాంటి ఆఫర్ పెట్టిందని తెలుసుకున్న జెఫ్ బిజినెస్ ని ఇంకా పెంచడానికి ఇదే మంచి టైం అనుకుని ఒక ఆఫర్ పెట్టాడు. ఆ ఆఫర్ ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే కేవలం 30% డబ్బును అడ్వాన్స్ గా చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 70% డబ్బును తర్వాత ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టొచ్చు అని చెప్పాడు. డీసీ సోలార్ పెట్టిన ఈ ఆఫర్ అందరికీ తెగ నచ్చేసింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 విలువ చేసే సోలార్ జనరేటర్ ని ఏదైనా కంపెనీ కొనాలంటే 30% చెల్లిస్తే చాలు, అంటే ₹30,000 కడితే చాలు, వీళ్ళు సోలార్ జనరేటర్ ని ఇచ్చేస్తారు. కానీ పేపర్లో ఏముంటుంది, వీళ్ళు ₹1,00,000 విలువ చేసే సోలార్ జనరేటర్ కొన్నారు అని ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ వదిలిన కొత్త రూల్ ప్రకారం 1,00,000లో 30%, అంటే 30,000 గవర్నమెంట్ తిరిగి బ్యాంక్ అకౌంట్ లో వేస్తుంది. అందువల్ల ఏ డబ్బు ఖర్చు చేయకుండా ప్రజలు సోలార్ జనరేటర్లను కొనేసుకోవచ్చు. దాంతోపాటు కట్టాల్సిన మిగతా 70% డబ్బును కూడా మిగిల్చుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళకి సోలార్ జనరేటర్ ఉన్నందువల్ల కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. సో నెల కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ ఆ మిగిలిపోయిన కరెంటు బిల్లు డబ్బుతో కట్టేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ ఆఫర్ కంపెనీలకు ప్రజలకు తెగ నచ్చేసింది. దెబ్బకి డీసీ సోలార్ కంపెనీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇంతవరకు స్టోరీ బానే ఉంది. అయితే ఇప్పుడే అసలైన స్టోరీ మొదలవుతుంది. ఒకరోజు జెఫ్ బేస్బాల్ మ్యాచ్ చూస్తూ స్టేడియంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడే అతనికి ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే ఫేమస్ పెయింట్ కంపెనీకి చెందిన షెర్విన్ విలియమ్స్, మా కంపెనీకి గాను మాకు 192 మొబైల్ సోలార్ జనరేటర్లు కావాలి అని మెసేజ్ చేశాడు. ఇది జెఫ్ కి కంపెనీ పెట్టినప్పటి నుండి వచ్చిన అతిపెద్ద ఆర్డర్. ఈ ఆర్డర్ ఖరీదు $29 మిలియన్. ఈ ఆర్డరే కాదు, ఒక అమెరికన్ కంపెనీ ఈ ట్యాక్స్ రిడక్షన్ ఇంకా జాబ్ క్రియేషన్ మీద పని చేస్తూ ఉండేది. వాళ్ళు కూడా జెఫ్ కి ఎన్నోసార్లు అడిగారు, మేం మీతో కలిసి పని చేయాలి అని. ఇదంతా చూసిన జెఫ్ ఇప్పటి నుండే తప్పుడు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. జెఫ్ నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి అలాగే ఫేక్ స్టాటిస్టిక్స్ చూపించి సోలార్ జనరేటర్ల డిమాండ్ చాలా ఎక్కువ ఉందని చెప్పి నమ్మేలా చేశాడు. అలా ఫేక్ డాక్యుమెంట్స్ ఇంకా ఫేక్ స్టాటిస్టిక్స్ చూపించి మొత్తానికి అమెరికా బ్యాంక్ ని బుట్టలో వేసేశాడు. అలా అమెరికన్ బ్యాంక్ డీసీ సోలార్ యొక్క మొదటి ఫైనాన్షియల్ పార్ట్నర్ అయింది. ఇంతవరకు కూడా కొంచెం బానే ఉంది, పర్లేదు. అయితే వీళ్ళ సోలార్ జనరేటర్లకు మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ రావడం మొదలైంది. అవి మాటిమాటికి బంద్ అయిపోతూ ఉండేవి. నిజానికి అలా జరగకూడదు. బట్ ఎందుకు అలా అవుతున్నాయంటే జెఫ్ ఇంకా అతని బావుమరిది ఏదో తయారు చేశారంటే చేశారు, కానీ అంతకు మించి వారికి ఏమీ తెలీదు. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు గూగుల్ ని యూజ్ చేసి ఫిక్స్ చేస్తుండేవారు. మెల్లమెల్లగా కొన్న వాళ్ళందరి దగ్గర నుండి కంప్లైంట్స్ రావడం మొదలైంది. ఎక్కడైతే సోలార్ జనరేటర్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతుందో అప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ డీజిల్ జనరేటర్ని యూజ్ చేయాల్సి వచ్చేది. నిజానికి జెఫ్ మొదట్లో చెప్పినట్లు ఒక సాధారణ వ్యక్తి ఉన్నపాటిగా కంపెనీ పెట్టేయడం, అంత మోతాదులో డబ్బు రావడం చూసేసరికి అతనికి ఏమీ అర్థం కాలేదు. పని మీద దృష్టి పెట్టకుండా అడ్డదారులు అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. అలానే పెయింట్ కంపెనీ షెర్విన్ ఇచ్చిన ఆర్డర్ కూడా సరిగ్గా చేయలేకపోయాడు. ఆర్డర్కి సంబంధించిన ప్రొడక్షన్ మొదలుపెట్టారు, కానీ కేవలం ఒకే ఒక్క రో ప్యానెల్స్ ను మాత్రమే తయారు చేయగలిగారు. అయితే ఆర్డర్కి ఇచ్చిన డెడ్ లైన్ వచ్చేసింది. దీంతో సోలార్ ప్యానెల్ గురించి వాళ్ళేం కనుక్కుంటారులే అనే ధీమాతో పాత సోలార్ ప్యానెల్స్ కి కేవలం నట్టు బోల్టు బిగించి ఆర్డర్ పంపించేశాడు. నిజానికి ఆ ప్యానెల్స్ లో ఫస్ట్ రో సోలార్ ప్యానెల్స్ మాత్రమే పనిచేస్తాయి, బ్యాక్ సైడ్ రో ప్యానెల్స్ పని చెయ్యవు. ఆ విధంగా మోసం చేసి ఎలాగోలా ఆర్డర్ పంపించేశాడు. జెఫ్ కి ఇవన్నీ తప్పనిపించలేదు. వచ్చిన డబ్బుతో పెద్ద బంగ్లా, కారు అన్ని కొనేశాడు. మరోపక్క ప్రజలకు ఆర్డర్ ఇచ్చిన టైంకి సోలార్ జనరేటర్లను డెలివరీ చేయలేకపోవడంతో అందరూ వాటిని క్యాన్సిల్ చేసుకోవడమో లేకుంటే ఎవరైతే ఎక్కువ రోజులు
సోలార్ జనరేటర్లను లీజ్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు కూడా మాకు వద్దు అని చెప్పడం మొదలుపెట్టారు. దీంతో జెఫ్ కంపెనీపై ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ ఇంకా లీజ్ పేమెంట్లు తిరిగి ఇవ్వడం కష్టమైపోయింది. దీంతో జెఫ్ ఇంకా అతని టీం ఇంకొక స్కామ్ చేయడానికి ప్లాన్ వేశారు. అదేంటంటే వీళ్లకు తెలిసిన పనే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పెద్ద పెద్ద బడాబాబుల దగ్గరికెళ్లి మాకు వ్యాపారం బాగా జరుగుతుంది, ఇందులో ఇన్వెస్ట్ చేయండి, గవర్నమెంట్ నుండి ట్యాక్స్ క్రెడిట్ కూడా ఉంటుంది అని చెప్పడం మొదలుపెట్టారు. అలా ఈ కొత్త ఇన్వెస్టర్లను నమ్మించి ఇన్వెస్ట్ చేసేలా చేసి ఇన్వెస్ట్ చేసిన డబ్బుని తిరిగి ఒత్తిడి చేస్తున్న పాత ఇన్వెస్టర్లకు ఇచ్చేయచ్చు అనేది వీళ్ళ ప్లాన్. కాబట్టి జెఫ్ ఇంకా వాళ్ళ టీం బడబడ బాబులను బుట్టలో వేసే ప్లాన్లో పడింది. సోలార్ ప్యానెల్స్ ఒక రేంజ్లో అమ్ముడవుతున్నాయని నిరూపించడానికి సోలార్ ప్యానెల్స్ అన్ని ఒక ఊరు నుండి ఇంకో ఊరికి తిప్పి ఇవన్నీ ఆర్డర్లు ఊరూరా మేం డెలివరీ చేస్తున్నాం, ఎప్పుడు కూడా ఆర్డర్లు డెలివరీలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. ఈ విధంగా కొత్త కొత్త ఇన్వెస్టర్లను పట్టుకొని వాళ్ళకి నకిలీ డాక్యుమెంట్లు, స్టాటిస్టిక్స్ ఇంకా ఇలా ఆర్డర్లు చూపించి ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పించగలిగారు. ఇలాగే చీటింగ్ చేసి షెల్ అనే కంపెనీని కూడా మోసం చేసింది. మోసం చేసి వారి నుండి $76 మిలియన్ కాజేసింది. అయితే 2014లో IRS అంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఈ స్కామ్ ని బయట పెట్టాలని చూసింది. కానీ DC సోలార్ లీగల్ రిప్రజెంటేటివ్ ఎలాగోలా IRS ని కన్విన్స్ చేసి కంపెనీని కాపాడాడు. ఈ విధంగా జెఫ్ఫే కాదు మొత్తం కంపెనీలోని వారంతా స్కామర్ లాగా అయిపోయారు. నిజానికి అప్పుడు కంపెనీలో అసలు జనరేటర్లే అమ్ముడవట్లేదు, కానీ ఇన్వెస్టర్లు డబ్బును ముట్టజెప్తూనే ఉన్నారు. ఇదే విధంగా వ్యాలీ నేషనల్ బ్యాంక్, గైకో అనే 2 కంపెనీలు కూడా వీళ్ళ స్కామ్లో ఇరుక్కున్నాయి. ఈ గైకో కంపెనీ ఓనరే వారెన్ బఫెట్. మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, కేవలం ఇలా ఫేక్ డాక్యుమెంట్, స్టాటిస్టిక్స్ చూస్తే నమ్మేస్తారా అంటే, ఇవే కాదు, జెఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏ కంపెనీకి వెళ్ళినా అక్కడ కుదిరితే అక్కడి ఉద్యోగస్తులను కొనేయడం, వాళ్లను అతనితో చేతులు కలపమని చెప్పడం, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయించడానికి తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కేసేవాడు. సో ఈ విధంగా జెఫ్ చీట్ చేస్తూ పెద్ద విల్లా, 100 కంటే ఎక్కువ కార్లు, ఇంతేకాదు ఒక ప్రైవేట్ జెట్ కూడా కొనేశాడు. బట్ ఎన్ని రోజులని ఇలాగ సాగుతుంది చెప్పండి. తన కంపెనీలోని తన వ్యక్తే ఇతను ఫ్రాడ్ చేస్తున్న విధానాన్ని బయట పెట్టేశాడు. దీంతో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఇంకా FBI జెఫ్ ఇంకా DC సోలార్ కంపెనీ మీద ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది. మొత్తానికి వారి ఇన్వెస్టిగేషన్లో జెఫ్ చేసిన ఫ్రాడ్స్ అన్నీ బయటపడ్డాయి. దెబ్బకి మనోడు జైలుకెళ్లాడు. జైల్లో పోలీసులు మొత్తం కక్కిచ్చేశారు. ఎలా ఇతను పొంజీ స్కీమ్ చేసి అంటే కొత్త ఇన్వెస్టర్ల డబ్బుని తీసుకొని పాత ఇన్వెస్టర్లకు ఇచ్చాడో ఇలా పూసగుచ్చినట్లు జరిగిందంతా చెప్పాడు. అతని నకిలీ డాక్యుమెంట్ల ప్రకారం 17,000 జనరేటర్లు ఉన్నాయని చూపిస్తుంటే నిజానికి 6,000 జనరేటర్లు మాత్రమే వాళ్ళ దగ్గరున్నట్లు కనుగొన్నారు. మొత్తానికి 2021 నవంబర్ 9వ తేదీన జెఫ్ కార్పఫ్కి 30 సంవత్సరాలు ఊసలు లెక్క పెట్టుకోమని జైలుకు పంపించేశారు. ఇంతేకాదు ఇతని భార్య ఇంకొక 5 మందికి గాను ఈ స్కీమ్లో భాగంగా ఉన్నందుకు శిక్ష వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.